ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఇప్పుడు రిషికొండ గురించి మాట్లాడుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో రిషికొండని జగన్ ప్యాలెస్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడేమో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో రిషికొండని ప్యాలెస్ అంటున్నారు. అదేవిధంగా రిషికొండని పర్యాటక రిసార్ట్ గా కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పారు. శీతాకాలంలో కూడా మంత్రి మండలితో చర్చించి ఒక జీవో జారీ చేసే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడారు. ఓవరాల్ గా రిషికొండ గురించి ఏం చెప్తారు సార్? జగన్ ప్యాలెసా లేకపోతే ప్రభుత్వ భవనమా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ గురించి టీడీపీ కూటమి పార్టీలు గతంలో కూడా రాజకీయంగా ఉపయోగించుకున్నాయి, ఇప్పుడు కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఇప్పుడు రాజకీయంగా ఉపయోగించుకోవాలని అధికారం లేక రాకముందు ప్రధానంగా చెప్పింది ఏమి? 3-4 కారణాలు. ఇది రిషికొండ అనేది ఇక్కడ పర్యావరణం అనేది వచ్చేసి పూర్తిగా నాశనం అవుతా ఉంది. రెండవది, ఇది జగన్మోహన్ రెడ్డి తన సొంతానికి ప్యాలెస్ కట్టుకున్నాడు. తర్వాత 453 కోట్ల రూపాయలు ప్రజాధనం వచ్చేసి దీన్ని ఖర్చు పెట్టారు. నాలుగవది, ఓవరాల్ గా రిషికొండకు గుండు కొట్టారు అని. ఒకటి, ఇది జగన్మోహన్ రెడ్డి సొంతంగా సొంతానికి అయినట్టు, డబ్బు వచ్చేసి ప్రభుత్వ ధనాన్ని 453 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినట్టు, పర్యావరణ విధ్వంసం జరిగినట్లు, ఓవరాల్ గా రిషికొండకు గుండు కొట్టించారు అని దాన్ని బాగా ఎన్నికలకు ముందు దాన్ని బాగా వాడుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా వచ్చేసి దాన్ని నాసిరకంగా నాణ్యత బాగలేదు. అప్పుడేమో అద్భుతం అని చెప్పారు, ఇప్పుడేమో నాణ్యత బాగలేదు, పెచ్చులు ఊడిపోతున్నాయి, నీళ్లు లీక్ అవుతున్నాయని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వచ్చేసి దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తా ఉన్నారు. కానీ ఇక్కడ వాస్తవాలు ఏమంటే, ఇది జగన్ సొంతానికి కాదు, ఇది సీఎం రెసిడెన్స్. గతంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి బహుశా ఆయనే మళ్ళా వస్తాననుకున్న ఉద్దేశంతో కట్టిండొచ్చు. కానీ ఏది కట్టినా అది సీఎం రెసిడెన్స్ గా ఉంచుకోవాలనే యాంగిల్ తో కట్టినాడు. కాబట్టి అది ఎవరు సీఎం గా ఉంటే వాళ్ళు వాడతారు, అంతే తప్పని చేస్తే తన సొంతం కాదు. రెండవది వచ్చేసి 453 కోట్లు అనేది ఆడ 7 బ్లాకులు 69 ఎకరాలు. కొంత అమౌంట్ వచ్చేసి కొంత ఆడంబరంగా ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చేసి తాత్కాలిక సచివాలయ భవనాలకే 1150 కోట్లు ఖర్చు పెట్టింది. అమరావతిలో తాత్కాలిక సచివాలయానికే 1150 కోట్లు ఖర్చు పెట్టింది. వల్ల పర్మనెంట్ సచివాలయానికి 4000 చిల్లర కోట్లు ఖర్చు పెడతామంటారు. కానీ దాంతో పోలిస్తే 453 కోట్లు ఎక్కువేం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఆ రోజు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దాన్ని ఉపయోగించుకోవాలి కదా. ఆ ప్రాపర్టీని, గవర్నమెంట్ ప్రాపర్టీ, అతను సొంతం కాదని తెలిసిపోయింది, గవర్నమెంట్ది, 450 కోట్లు ఖర్చు పెట్టారు, దాన్ని ఉపయోగించుకోవాలి కదా ఏదో విధంగా. ఇప్పుడు కదా అది వచ్చేసి వెడ్డింగ్లకు కానీ, వెడ్డింగ్ డెస్టినేషన్ కానీ, ఈవెంట్స్ డెస్టినేషన్ కానీ రకరకాల ఆలోచన చేస్తున్నట్టుగా ఒక సబ్ కమిటీని వేస్తున్నారు. కాబట్టి అదే విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సబ్ కమిటీని వేసి దాన్ని ఇప్పటికి ఉపయోగించుకుంటే గవర్నమెంట్కి ఉపయోగపడేది కదా. కాబట్టి 14 నెలల పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా అగైన్ మళ్ళా ఇప్పుడు వచ్చేసి ఏదో విధంగా ఆ ప్రభుత్వం మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా ఏదో విధంగా ప్రభుత్వ ప్రాపర్టీ ప్రభుత్వం ఉపయోగించుకోవాలి, అది ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ. కాబట్టి రిషికొండ విషయంలో జరిగింది పొలిటికల్ గా అప్పుడు ఉపయోగించుకోవాలని చూశారు, ఇప్పుడు కూడా అదే విధంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు దాన్ని ప్రభుత్వ రిసార్ట్స్ గా క్రియేట్ చేసినా కూడా ప్రభుత్వానికి లాభం వచ్చే అవకాశం ఉంది. కానీ గతంలో ఏంటంటే జగన్ ప్యాలెస్ అని, జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ముఖ్యమంత్రి అయితే అక్కడి నుంచే పరిపాలన చేస్తారని చెప్పి అన్నట్టు కూడా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ మాట మార్చి ప్రభుత్వం ఆధీనంలో వచ్చేస్తుంది ఆ భవనాలని చెప్పి కూడా ఇంకో మాట మారుస్తున్నారు. అదే
అతనిది కాదని అందరికీ తెలుసు. అది ప్రభుత్వానిదే అప్పుడు గాని ఇప్పుడు గాని. కాకపోతే ఏమంటే ఒకవేళ అతను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు అతను విశాఖపట్నం రాజధాని మార్చాలని ఆ ప్రయత్నం ఉన్నాడు కాబట్టి అక్కడికి పోతే అది సీఎం రెసిడెన్స్ గా వాడుకునే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్పనిచ్చేసి అది అతని సొంతమేం కాదు. అప్పుడు గాని ఇప్పుడు గాని అది ప్రభుత్వానిదే. కానీ సరే అప్పుడు వచ్చేసి విశాఖపట్నం రాజధానిగా పోవాలనే ఉద్దేశం అతనికి ఉంది. మిగతా వాళ్ళందరికీ వచ్చేసి అమరావతి రాజధానిగా ఉండాలని మనందరి ఆశయం. అంతవరకు క్రిటిసిజం బానే ఉంది. సరే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, అది ప్రభుత్వ సొమ్ము కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి కదా. 14 నెలల పాటు వచ్చేసి దాని గురించి ఏం పట్టించుకోకుండా ఉండడం అనేది ఇది అసమర్థత కింద అనుకోవాలా, లేకుంటే నిర్లక్ష్యమా, పరిపాలన చేత కాదా? కాబట్టి ఇది ఎప్పుడైనా కనీసం వచ్చేసి తొందరగా సబ్ కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని ఏదో విధంగా ఉపయోగంలోకి తీసుకురావాలి. దాన్ని ఏదో విధంగా ఉపయోగించుకోవచ్చు కదా. కానీ ఇప్పుడు రిషికొండని దాదాపుగా 450 కోట్ల పైచిలుకుతో నిర్మించారు. నెలకు లక్షల్లో కరెంట్ బిల్ వస్తుందని కూడా చెప్తున్నారు. నిన్న ఆ పరిసర ప్రాంతాలని కూడా డిప్యూటీ సీఎం పరిశీలించారు. కాకపోతే ఏంటంటే పైన సీలింగ్ ఊడిపోయిందని చెప్పేసి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి అది నిజంగా సీలింగ్ ఊడిపోయిందా, దాని రంభంతో కోసారా, లేకపోతే జనసేన నాయకులు ఏమైనా డ్రామా అక్కడ ఏమైనా క్రియేట్ చేశారా అనేది తెలియాల్సింది. మీరు ఆ వీడియో కూడా చూస్తుంటారు. ఎట్లా చూసారు సార్? ఏం నాశనికంగా ఉందా రిషికొండ లోపల, అంటే ప్యాలెస్ లోపల? గతంలో వీళ్ళే చెప్పారు అద్భుతంగా నాణ్యతగా అద్భుతమైన కట్టడము అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు అంటే అప్పుడు అద్భుతంగా ఉందంటే నాణ్యత బ్రహ్మాండంగా ఉన్నట్టు. ఇప్పుడు నాణ్యత లేదు అంటున్నారు. సరే ఏదేమైనా 14 నెలలుగా మీ స్వాధీనంలో ఉండేది. నిర్వహణ లేనప్పుడు ఏదైనా ఇంతే, నిర్వహణ లేకుంటే ఏదైనా ఇంతే ఉంటుంది. కాబట్టి గతంలో కట్టిండొచ్చు, కానీ ప్రస్తుతం వచ్చేసి మీ హయాంలో ఉంది. అది నిన్నగాక మనం రాలేదు, 14 నెలల ముందు మీ హయాంలో ఉంది. కాబట్టి ఒకవేళ పెచ్చులు ఊడిపోతుంది, దానికి కారణం మీరే అవుతారు. లేదా గతంలో కట్టిన వాళ్ళు వచ్చేసి ఆ యొక్క ఇంజనీర్స్ కట్టిన వాళ్ళు అవుతారు. దానికి వచ్చేసి ఏం జగన్మోహన్ రెడ్డి కట్టింటాడా? ఆ రూపు కానీ జగన్మోహన్ రెడ్డి కట్టాడా? అవన్నీ 14 నెలల ముందు మీరు నిర్వహణ లేదు కాబట్టి పోయిండొచ్చు. ఒకవేళ దానికి వచ్చేసి కారణం అనుకుంటే ఆ రోజు నిర్మించినటువంటి ఇంజనీర్లో లేకుంటే ఆ కట్టిన వాళ్ళు బేల్దారులు వాళ్ళు కారణం అవుతారు. అంతే తప్పని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఆయన కడతారా బేల్దారి పని, ఆయన ఏం చేస్తున్నాడు, ఇంజనీర్ పని చేస్తారా? కాబట్టి ప్రతిదీ వచ్చేసి గత ప్రభుత్వాన్ని ఇంకా ఎన్నాళ్ళున్నా గత ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం అనేది కరెక్ట్. ఓకే, ఇప్పుడు తులసిరెడ్డి గారు విశాఖలో నిన్న జనసేన మీటింగ్ జరిగింది, సేనాని అన్న మీటింగ్. అయితే ఆ మీటింగ్ లో భాగంగా నిన్న మంత్రి నాదెండ్ల భాస్కర్ గారు మనోహర్ గారు కొన్ని కామెంట్లు చేశారు. ఆయన ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి, ఆ వ్యాఖ్య అనేది ఎలా చూడండి? ఒక్కసారి ఫ్లూయెన్సీలో వచ్చేసి మాట అంతే తప్పనిచ్చేసి దాన్ని మనము ఉద్దేశపూర్వకంగా నాదెండ్ల మనోహర్ అని అనుకోలేదు. ఒకవేళ చిన్న ఆయన అభిమానులు వచ్చేసి అనొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళ ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ ఉద్దేశం అనొచ్చు. కానీ నాదెండ్ల మనోహర్ సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన మాట్లాడే ఫ్లూయెన్స్ లో వచ్చేసి ఫ్లూలో వచ్చింటుంది పనిచేసి దాన్ని ఉద్దేశపూర్వకంగా అన్నింటాడని అనుకోవడం. ఓకే, ఇప్పుడు నిన్న మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏంటంటే జనసేన త్రిశూల వ్యూహం దసరా నాటికి కార్యాచరణ బరాబర్ రూపొందిస్తామని చెప్పడం జరిగింది. రక్తం మరుగుతా ఉంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఈ 10 ఏళ్లలో దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దుదా జనసేన జాతీయ పార్టీగా ఆవిర్భవించే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆయన జాతీయ పార్టీ అన్న నినాదం ఎప్పుడైతే చేశారో, మరి జాతీయ పార్టీ జనసేన ఎట్లా అవుతుంది, ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది? మరి జాతీయ పార్టీగా అవ్వాలంటే మరి బీజేపీని జనసేన విలీనం చేస్తే ఆ రకంగా జాతీయ పార్టీ అనుకోవచ్చా అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఒక సీనియర్ పొలిటీషియన్ గా మీరు ఎట్లా చెప్తారు సార్ దీన్ని? ఆయన తన గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఆయనకు గత ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు ఆయన ఉన్న శక్తి కంటే ఎక్కువ ఊహించుకుంటుంటాడు. 2014లో పార్టీ స్థాపించాడు. స్థాపించిన తర్వాత ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు. మళ్ళీ 2019లో బిఎస్పీతోనూ వామపక్షాలతో కలిసి పోటీ చేశాడు. 1 సీటు మాత్రమే వచ్చింది, మిగతా అన్ని చోట్ల డిపాజిట్ పోయింది. ఆయన 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినాడు.
సరే మళ్ళీ వచ్చేసి టీడీపీ బీజేపీ కాంబినేషన్ లో కూటమి వచ్చింది, మరి 21 సీట్లు వచ్చాయి. కాబట్టి ఆయన తన శక్తిని తన బలాన్ని కొంత అతిగా ఊహించుకుంటూ ఉంటాడు. ఇంకొకటి ఏమంటే బీజేపీ కూడా ఆయన వచ్చేసి కొంత టీడీపీని కంట్రోల్ చేయడానికి కోసం ఆయన అప్పుడప్పుడు ఉపయోగించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంటుంది. ఈయన బీజేపీ ఉంది కదా అని ఆయన అప్పుడప్పుడు వాళ్ళు ప్రచారానికి ఉపయోగించుకుంటారు కదా, తమిళనాడు ప్రచారానికో లేకుంటే మహారాష్ట్ర ప్రచారానికో ఢిల్లీ ప్రచారానికో ఉపయోగించుకుంటే నేను జాతీయ నాయకునిగా ఆయన భ్రమిస్తున్నాడు వచ్చేసి. కాబట్టి ఆ నేపథ్యంలో ఆయన బహుశా జాతీయ ప్రాజెక్టుగా జాతీయ పార్టీగా పెట్టాలని ఆలోచన వచ్చినట్టుంది. జాతీయ పార్టీ పెడతానే జాతీయ పార్టీ కాదు, దానికి ఓట్లు వస్తేనే పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం కూడా వాళ్ళు చెప్తా ఉంటారు జాతీయ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి చెప్పేసి. జాతీయ పార్టీ కాదు అది, వచ్చేసి దానికి సరిపడా ఓట్లు కానీ సీట్లు కానీ వస్తేనే జాతీయ పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కాదు, వైకాపా జాతీయ పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ జాతీయ పార్టీ కాదు. రేపు పెట్టినా కానీ అది ఒక విభాగం పెట్టచ్చు, తమిళనాడులో ఒక భాగము, ఢిల్లీలో ఒక భాగం, మహారాష్ట్రలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు వచ్చేసి. అంత మాత్రం చేత ఆడ ఒక యూనిట్ పెడతానే జాతీయ పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ పార్టీ కాదు. వాళ్ళు చెప్తా ఉంటారు జాతీయ అధికార ప్రతినిధి, జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పేసి. అవి ఊరికి వాళ్ళు చెప్పుకోవడమే కానీ జాతీయ పార్టీగా టీడీపీ కానప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ పార్టీ జాతీయ పార్టీ ఎట్లయితుంది? కానీ ఇప్పుడు తులసిరెడ్డి గారు గతంలో ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది, కానీ ప్రజారాజ్యం జాతీయ పార్టీ అవ్వలేదు. ఒక రకంగా చెప్పాలంటే కాలగర్భంలో కలిసిపోయిందని చెప్పాలి. ఇప్పుడు జనసేన కూడా ఒకవేళ బీజేపీలో విలీనమైనా జనసేన జాతీయ పార్టీ ఎట్లా అవుతుంది? బీజేపీలో విలీనం అయితే విలీనం అయితే పార్టీ ఉనికి ఉండదు కదా. అదే విలీనం అంటే పార్టీ ఎగ్జిస్టెన్సే ఉండదు కదా. విలీనం కాకుండా ఉంటే ఇప్పుడు వచ్చేసి కూట ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఆ ఎగ్జిస్టెన్స్ వచ్చేసి ఒక ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక పార్టీగా ఉంటుంది, ఒక చిన్న పార్టీగా. టీడీపీ లేకుంటే జనసేన ఎక్కడ ఉంది? టీడీపీ కాంబినేషన్ లో చూస్తే టీడీపీ లేకుంటే జనసేన మళ్ళా జీరోని వచ్చిండేది. మన అంతకుముందు ఆయన 2 సార్లు ఓడిపోయినట్టే మనం కూడా 2 సార్లు ఓడిపోయిండేవాడు. సినిమా హీరో అయిన రక్తం మరుగుతుంది నాది అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏమంటారు? సినిమా హీరో అయినా కూడా రక్తం కుతకుతలాడుతుంది అని చెప్తున్నారు సార్. సినిమా హీరో అయినా రక్తం మరుగుతుంది నాది అని చెప్తున్నారు. రక్తం మరుగుతుందంట పవన్ కళ్యాణ్. ఆయన వచ్చేసి ఆయన గురించి పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ ఆయన పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి నాయకుడు. ఆయన ఏదో వచ్చేసి ఆవేశం కొద్దిగా ఒకసారి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన మనం పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన స్టైల్ కానీ ఆయన వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి మాట్లాడితే ప్రైవేటీకరణ మేమే ఆపాము, మేమే పోరాటం చేశాము, మేము పోరాటం చేయడం వల్ల కేంద్రం 14,000 కోట్లు ఇచ్చింది, అయినా ఎందుకు మీరు పోరాటం చేస్తున్నారు? వైసీపీ హయాంలో ఈ సంఘాలు ఎక్కడ, ఇప్పుడు ఎందుకు పోరాటం చేస్తున్నాయి? ఢిల్లీని జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా ప్రశ్నించారా అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూడొచ్చు. ఏం సార్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి, పోరాట పటిమకు అది ఒక ప్రతీక. కాబట్టి దాన్ని ఖచ్చితంగా వచ్చేసి ప్రైవేట్ పరం చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ లో 50 విభాగాలు ఉన్నాయి. 50 విభాగాలకు గాను 32 విభాగాలను ప్రైవేట్ పరం చేసే ఉద్దేశంతో ఈ నెలలో అంటే 16/8/25 ఈఓఏ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటెన్షన్ వచ్చేసి అడిగింది. అంటే 50 విభాగాల్లో 32 విభాగాలను ప్రైవేట్ పరం చేసడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. కాబట్టి ఆల్మోస్ట్ వచ్చేసి 50లో 32 విభాగాలు అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రైవేట్ పరం శరవేగంగా జరగబోతోంది అనేది. రెండవది 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. మూడవది 4 నెలలుగా అక్కడ సిబ్బందికి జీతాలు లేవు. బట్ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఖచ్చితంగా ఇది ప్రైవేట్ పరం కాబోతా ఉంది. దానికి మీకు టీడీపీ కూటమి, కేంద్రంలో టీడీపీ కూటమి, ఇక్కడ టీడీపీ కూటమి. నిజంగా మీరు చెప్పేది నిజమే అయితే
ఆ 50 విభాగాల్లో 32 విభాగాలకు ఇచ్చినటువంటి ఆ ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటెన్షన్ నోటిఫికేషన్ అది రద్దు చేసేసండి. నిజంగా మీకు ప్రైవేట్ పరం అది కాదు అనుకుంటే ముందు వచ్చేసి వాటిని ఇచ్చినటువంటి ఈఓఐ క్యాన్సిల్ చేయండి. అది జరుగుతా ఉంది. 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తీసేశారు. 4 నెలల నుండి జీతాలు లేవు. ఇంకా మీరు గతంలో ఇచ్చినటువంటి ప్యాకేజీ దేనికి ఉపయోగపడుతుంది? రేపు ప్రైవేట్ పరంలో ప్రైవేట్ గా కొనే వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్పని చేసి ప్రైవేట్ పరము కాకుండా ఆపిల్గే పరిస్థితి కనిపించలే. 14,000 కోట్లు ఇచ్చిన తర్వాతనే ఈ మంత్ లోనే జరిగింది ఈఓఐ ఈ ఆగస్టు 16వ తారీఖున. దానికి ఆన్సర్ చెప్పాలి పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కూటమి పార్టీలు కానీ, ప్రత్యేకించి బీజేపీ అధ్యక్షుడు అక్కడ నుండి మరి ఆయన ఆన్సర్ చెప్పాలి రాష్ట్ర అధ్యక్షుడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోరాటం చేసే వల్లనే 14,000 కోట్లు వచ్చిందా? ఇప్పుడు ఎవరి వలన కానీ తర్వాత జరిగిన పరిణామక్రమం ఏమి 14,000 కోట్లు ఇచ్చింది 4 నెలలు 5 నెలలు 6 నెలల కిందట. ఇప్పుడు ఈ మంత్ లో ఆగస్టు 30 ఆగస్టు 16న 50 విభాగాల్లో 32 విభాగాలకు ప్రైవేట్ పరం చేస్తాను నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి ఏమంటారు? మరి అది దానికి కారకుడు ఆయన అయితే దీనికి కారకుడు ఆయన నేనేం చెప్పుకోవాలి? ప్రైవేట్ పరం చేస్తాను కూడా మళ్ళీ నేనే కారణం అని చెప్పాలి. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా ఢిల్లీని ప్రశ్నించలేదు అన్నట్టు మాట్లాడారు. సరే, ఎవరెవరి ప్రయత్నాలు ఆయన హయాంలో చేసింది లేదు, ఇలా హయాంలో చేసింది లేదు. అది ఖచ్చితంగా బీజేపీ వీళ్ళని ఎవరిని టీడీపీని కేర్ చేసే పరిస్థితి లేదు, పవన్ కళ్యాణ్ కేర్ చేసే పరిస్థితి లేదు, జగన్ కేర్ చేసే పరిస్థితి లేదు. బీజేపీ చేతిలో కీలు బొమ్మలు ఇల్లు కాబట్టి వీళ్ళు బీజేపీని కాదని ఏం చేసే పరిస్థితి లేదు. అది విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా ఆగాలంటే ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇది ఓకే చెప్పడానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నప్పుడు ఇది పై మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మొన్న విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అదేవిధంగా మంత్రి లోకేష్ బాబు గారు ఉన్నారు. కానీ విశాఖలో ఉన్నా కూడా కనీసం విశాఖ ఉక్కు వైపు వెళ్ళని పరిస్థితి. ఏం చెప్తారు సార్? మీరు చెప్పినట్లు విశాఖ అంటేనే మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది అది దాదాపు వచ్చేసి సంవత్సరం పైన ఉంటే వచ్చి చేస్తున్నారు. చరిత్రలోనే అన్నాలు చేసిన నిరసన ఉద్యమం కొట్టలేదు. కాబట్టి వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నప్పుడు విశాఖ గురించి ఏమేమో మాట్లాడుతున్నారు. ముందు దీని గురించి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పూర్తి హామీ ఇచ్చి మిగతా మాట్లాడితే అర్థం ఉంది. ఇది మాత్రం మాట్లాడకుండా అది ఎక్కువ ప్రైవేటైజేషన్ జరిగిపోతా ఉంది. మిగతా అది చేస్తాం ఇది చేస్తామంటే అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారుగాలు చేస్తున్నట్టు ఉన్నదాన్ని కాపాడుకోలేం కానీ ఏదో భవిష్యత్తులో అద్దేస్తాం ఇద్దేస్తామంటే ఏ విధంగా నమ్మాలా? ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే సుగాలి ప్రీతి అంశం తీసుకుంటే, సుగాలి ప్రీతి అంశం అంటే ఆ ఘటన జరిగింది 2017 ఆ ప్రాంతంలో జరిగింది ఆగస్టులో. అక్కడి నుంచి కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అదేవిధంగా ఇప్పుడు సుగాలి ప్రీతి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో కూడా బలంగా ప్రచారం చేశారు. ఇప్పుడు నిన్న విశాఖలో మాట్లాడుతూ వాళ్ళ కుటుంబానికి మేమే న్యాయం చేశాం, మేము పోరాటం చేయకపోతే వాళ్లకు ఉద్యోగాలు వచ్చేదా, అదేవిధంగా భూములు వచ్చేదా, 5 ఎకరాల భూమి 5 సెంట్ల ఆ భూమి ఇచ్చాము, 10 కోట్ల వ్యయం ఉంటుంది దాని విలువ అన్నట్టు కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మేమే ఇచ్చామని చెప్పి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్తుంది. ఓవరాల్ గా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అంటే ఏం చెప్తారు సార్? ఒకటి ఇష్యూ జరిగింది ఎప్పుడు 2017లో. 2017లో రాష్ట్రంలో అధికారంలో ఉండింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇష్యూ జరిగింది 2017లో చంద్రబాబు ముఖ్యమంత్రి టీడీపీ అప్పుడు అమ్మాయి చనిపోయింది. అది హత్యనా ఆత్మహత్యనా అని చెప్పేసి దానికోసం వచ్చేసి పెద్దగా టీడీపీ గవర్నమెంట్ ఏం పట్టించుకోలే వాళ్ళ హయాంలో. అప్పుడు ఆ అమ్మాయి తల్లి పార్వతి ఆవిడ కర్నూలు జిల్లా జగన్ పర్యటనలో ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కలవడం జరిగింది. సరే న్యాయం చేస్తా అని చెప్పడము, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సరే కొంత చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చేసి ఈయన పార్టీ పెట్టింది ఎప్పుడు 2014లో.
2017లో ఈయన రాజకీయాల్లో ఉన్నాడు. అప్పుడు ఏం మాట్లాడలే. 2017 నుండి 2019 మధ్య ఏం మాట్లాడలే ఈ యొక్క ప్రీతి సుగాలికి సంబంధించి. ఎప్పుడు 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఇష్యూను మళ్ళా తీసుకొని ఆయన 2020 ఫిబ్రవరి 11న ఆ కర్నూలులో ర్యాలీ చేయడం జరిగింది. ఆ విధంగా దాన్ని మళ్ళా ఇష్యూను జరిగిన ఇష్యూ ఏమో టీడీపీ టైంలో, దాన్ని ఈయన ఇష్యూ చేసింది వచ్చేసి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన 2020లో ఇష్యూ చేశాడు. సరే, ఆయన చేసిన ఇష్యూ కారణంగా కావచ్చు, లేకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 2018లో ఇచ్చిన హామీ మేరకు కావచ్చు, కొంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అది సిబిఐ విచారణకు ఇవ్వడము, తర్వాత కర్నూలులో 5 సెంట్ల స్థలం ఇవ్వడము, తర్వాత వేరే చోట 5 ఎకరాల భూమి ఇవ్వడము, తండ్రి రాజు నాయక్ గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సరే, అది కారణము పవన్ కళ్యాణ్ చేసినటువంటి ర్యాలీనా లేదా జగన్మోహన్ ఇచ్చిన హామీ మేరకు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కొంతవరకు సహాయం జరిగింది. కానీ సిబిఐ వాళ్ళు వచ్చేసి జీవో ఇచ్చినా కానీ సిబిఐ వాళ్ళు టేకప్ చేయలేదు. మేము టేకప్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు సరే, ఈ లోపల ప్రభుత్వం మారింది, మళ్ళీ టీడీపీ కూటమి వచ్చింది. టీడీపీ కూటమిలో టీడీపీతో పాటు పవన్ కళ్యాణ్ కూడా, జనసేన కూడా ఉంది. ఇప్పుడు దాని గురించి ఆవిడ సిబిఐ ఎంక్వైరీకి అడుగుతా ఉంది. ఇప్పుడు మీరు గతంలో జగన్ ప్రభుత్వంలో కొంత న్యాయం జరిగింది, కానీ ఓవరాల్ గా కేసు వచ్చేసి పరిష్కారం కాలేదు. ఆ యొక్క నిందితులు వచ్చేసి వాళ్ళకు బెయిల్ వచ్చేసింది, వాళ్ళు బయట ఉన్నారు. దీనికి సిబిఐ విచారణ కావాలని చెప్పేసి ఆవిడ మళ్ళా అడుగుతా ఉంది. దానికి పవన్ కళ్యాణ్ సరే, కొంతవరకు ఆయన వల్లనే సహాయం అందింది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆవిడ సిబిఐ విచారణ అడుగుతా ఉంది. మీరు కూటమి, కేంద్రంలో కూటమి ప్రభుత్వమే, ఇక్కడ కూటమి ప్రభుత్వమే, దాంట్లో భాగస్వామి. కాబట్టి ఇప్పుడు కూడా పట్టించుకునే సిబిఐకి విచారణకు ఆదేశిస్తే నిజంగా నువ్వు అప్పుడు చేసిన పోరాటానికి కొనసాగింపుగా ఉంటుంది కదా. ఎందుకు ఇప్పుడు వచ్చేసి అసలు పట్టించుకోవడం లేదు, ఆవిడ కలిసేదానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే సుగాలి ప్రీతి ఆ యొక్క చనిపోయిన ఇష్యూ, దాని వచ్చేసి సిబిఐ విచారణ అడుగుతా ఉంది వాళ్ళ తల్లి పార్వతి. దానికి విచారణకు కేంద్రపోతానికి లెటర్ రాస్తే కొంతవరకు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఆ రోజు చేసిన పోరాటానికి కంటిన్యూషన్ గా కనిపిస్తుంది. లేకుంటే కన్నా కేవలం రాజకీయంగా వాడుకున్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం పట్టించుకోలేదు, ఇప్పుడు కూటమి వచ్చినా కూడా పట్టించుకోలేదు. మధ్యలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని పొలిటికల్ గా ఇష్యూ చేశాడు, రాజకీయం చేశాడు. కాబట్టి ఇది సుగాలి ప్రీతి మీద ఉన్నటువంటి ఇష్యూ కంటే కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడమే ఎక్కువ దీనికి పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే తులసిరెడ్డి గారు, ఇప్పుడు బీహార్ విషయానికి వస్తే, బీహార్ లో మహాగఠబంధన్ బయట వచ్చేసి ఈ యొక్క నిమజ్జనం ఊరేగింపులు పోతున్నాయి, శబ్దం వస్తుంది, ఎక్కువగా వినిపించడం లేదు. ఓకే 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 థ్యాంక్ యూ.